అందరికీ నమస్కారం అండి. నా పేరు మహేష్. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం. నేను ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అలాగే బైక్ యాక్సిడెంట్స్ కోసం మాట్లాడదామనేసి వీడియో చేస్తున్నాను. నేను మన రాష్ట్రం కోసమో లేదంటే మన జిల్లా కోసమో కాదు, ప్రతి చోట జరుగుతున్నాయి. నేను కేవలం మన నియోజకవర్గం రాజోల్ నియోజకవర్గంలో సైనిడిపల్లి, మల్కీపురం, రాజోల్ మండలాల్లో అసలు ఏం జరుగుతుంది? అసలు తప్పు ఎవరిది? తల్లిదండ్రులు తప్ప, పిల్లలది తప్ప, పోలీసు వాళ్ళది తప్ప, లేదంటే తాగేసి కార్లు డ్రైవ్ చేస్తున్న డ్రైవర్స్ తప్ప, లేదంటే అలా డ్రైవ్ చేస్తున్నా కూడా ఏమనకుండా ఇంట్లో వాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేస్తున్న ఇంట్లో వాళ్ళు తప్ప, ఎవరి తప్పు? ఏమనాలి? అసలు ఎవరి ప్రాణం, ఒకరి ప్రాణం తీసే హక్కు ఇంకొకరికి ఎలా వచ్చింది అనేసి నాకు బాధతో నేను మాట్లాడుతున్నాను. నేను ఏదో ఒక్క విషయాన్ని చూసి లేదంటే ఏదో ఒక్క యాక్సిడెంట్ని చూసి ఈ వీడియో అయితే నేను మాట్లాడలేదు. కొన్ని వందలు చూశాను నేను. ఎన్నోసార్లు మాట్లాడాను కూడా నేను ఈ విషయాల కోసం. కానీ నాకు ఎప్పుడు కూడా ఒక జవాబు దొరకలేదు ఇంతవరకు. ఫస్ట్ ఒక పిల్లవాడు, వాడు 10th క్లాస్ పాస్ అయితే లేదంటే ఇంటర్ పాస్ అయితే నాకు బండి కొనివ్వండి అనేసి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి బండి కొనిపించుకున్న తర్వాత తాగేసి, లేదంటే ఆడికి తాగుడు అలవాటు లేకపోయినా స్నేహితులను పాడు చేసేసి, లేదంటే ఎక్కడో చోట స్నేహితులనే కదా ఎక్కడో చోట తాగుడు అలవాటు నేర్చుకుని బండి మీద ఏ రేషకని వెళ్తా ఏ స్తంభంలో గుద్దడమో లేదంటే వేరే వ్యక్తిని గుద్దడమో ఏ కాలో చెయ్యరగడం సివియర్గా డ్యామేజ్ అయిపోయి బాడీ మొత్తం హాస్పిటల్కి వెళ్తే ఓ 10-15 లక్షల హాస్పిటల్లో ఖర్చు పెట్టి ఓ 10 రోజులు బెడ్ మీద చచ్చిపోతున్నాడు. అక్కడ లోసిపోయింది ఒక తండ్రి. అప్పు చేసి బండుకొని ఒక 2 లక్షలు పెట్టి 3 లక్షలు పెట్టి అప్పు చేసి బండుకుంటే అది ఫైనాన్స్లో కొన్న తర్వాత ఇలా జరిగి చచ్చిపోతే ఇంకో 10 లక్షలు అప్పు అవుతుంది. అదొక భారం. ఇంకేం చేసుకోలేని పరిస్థితి. జీవితాంతం ఒక శోకంలో ఉండిపోతున్నాడు తండ్రి. కొన్ని చోట్ల తాగేసి కార్ డ్రైవ్ చేస్తారు. కార్ డ్రైవ్ చేసి అనుకోకుండా గుద్దడం వేరు, తాగేసి గుద్దడం వేరు. యాక్సిడెంట్ అనేది అనుకోకుండా అవుతుంది, కావాలని ఎవరు చేయరు. కాకపోతే అనుకోకుండా జరిగేది యాక్సిడెంటే. కాకపోతే మనం తప్పు చేస్తున్నాం, మనం తాగి డ్రైవ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుందని తెలిసి కూడా డ్రైవ్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? పోలీసులు, నేను ఇందులో పోలీసులు తప్పనట్లా, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారు. కాకపోతే ఆ బాధ్యతలో వాళ్ళు ఉన్నప్పుడు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒక అతన్ని పట్టుకుని ఒక అతన్ని నిలదీస్తుంటే నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు ఎంపీ తెలుసు, లేదంటే మా చుట్టాలో సిఐ గారు ఉన్నారు, లేదంటే మాకు డిఎస్పీ తెలుసు అనేసి వాళ్ళకే ఫోన్ చేసి ఆ కానిస్టేబుల్కో లేదంటే ఆ ఎస్ఐ చేతిలోనే పెడతాడు. అతనికి ఏం చేస్తాడు? అతని డ్యూటీని ఆయన చేసుకునివ్వట్లేదు. ఆయనకు డ్యూటీ చేద్దామని మనసులో ఉన్న కొంత ప్రెషర్ వల్ల పైనుంచి మేమే మీ పైన ఉన్నాం, నువ్వు మా మాట వినకపోవడం ఏంటనేసి వాళ్ళు ఇచ్చి ప్రెషర్ వల్ల వాళ్ళని వదలవలసి వస్తుంది. వాడిని అలా వదిలేసిన తర్వాత 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఆడ ఉన్నకొని కొద్దడం, అక్కడ తను చనిపోతాం. ఓకే, తాగేసినోడు దేన్నన్నా గుద్ది ఏ కాలంలోనో పడి ఏ కరెంట్ పోల్లో గుద్ది చచ్చిపోయాడనుకో అక్కడ దైత్రం పోద్ది. కాకపోతే వీడెళ్ళి వేరే వాళ్ళని కొద్దడం, వేరే వాళ్ళని గుద్దిన తర్వాత సర్లే తలపోకరు ఎలా ఉంటుందంటే నా దగ్గర డబ్బు ఉంది కదా, నన్ను ఎవడవుతాడు, నా దగ్గర ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా అనేసి ఎంత కావాలి, 5 లక్షలు కావాలా, 10 లక్షలు కావాలా ఇచ్చి పడేస్తాం. అంటే ఒక ప్రాణం విలువ 5 లక్షలు 10 లక్షల. ఒకవేళ నువ్వు గుద్దేసి చంపేసిన ఆ వ్యక్తి కుటుంబాన్ని పోషించిన ఒక వ్యక్తి అయితే నువ్వు ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఎన్ని రోజులు? 1 సంవత్సరం వస్తాయా, 2 సంవత్సరాలు వస్తాయా, 3 డబ్బు మ్యాటర్ కాదు. ఒక 5 సంవత్సరాలు బతుకుతారు. ఒక యుక్త వయసులో యవ్వనంగా ఉన్న పిల్లవాడు చనిపోతే తల్లిదండ్రులకు ఒకడే కొడుకుంటాడు. అలాంటి కొడుకు చచ్చిపోతే నువ్వు డబ్బులు ఇస్తావు, కానీ కొడుకుని తీసుకురాలేవు కదా. రేపు అన్న రోజు వాళ్ళకి ఏ కాలో చెయ్యి వంగిన తర్వాత స్నేహితులు అన్న వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు, చుట్టాలు మహా అయితే భోజనం పెడతారు తప్ప తల్లిదండ్రులని వాళ్ళ భుజాలను వేసిన మొయ్యలేరు కదా. పిల్లోళ్ళు లేని లోటు ఎవరు తీరుస్తారు అసలు ఆ తల్లిదండ్రులకి? అదంతా డబ్బుతో ఏదన్నా కొనుక్కోగలము అనుకోవడం మూర్ఖత్వం. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మనసు బాధతో చెప్తున్నాను నేను. ఎంత బాధ ఉందంటే నిజంగా ఇలా తాగేసి డ్రైవ్ చేసి ఈ విధంగా చేస్తున్న వాళ్ళని నాకు ఏం చేయాలో కూడా తెలియట్లా. డబ్బు ఉంటే పోలీసులు కూడా లొంగిపోతారా? అధికారులు చెప్తే పోలీసులు కూడా లొంగిపోతారా? ఒకసారి గవర్నమెంట్ కూడా దీని మీద ఆలోచించాలి. గవర్నమెంట్ కూడా దీనికోసం ఒకసారి ఆలోచించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదో ఆలోచించండి. అన్యం పుణ్యం తెలియని పిల్లలు, చిన్న పిల్లలు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, లేదంటే ఏదో పని మీద కుటుంబం బాధ్యత మీద బయటికి వెళ్ళిన వ్యక్తులు ఉంటారు. తాగేసి వచ్చి వాళ్ళని గుద్దేసి చంపేసి సెటిల్మెంట్కి 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తామంటే ఏంటి అసలు? అసలు అర్థం ఏంటి అసలు?
ఇంకా అసలు ఏముంది? మనం ఒక గవర్నమెంట్‌ని రూల్ చేస్తున్నాము. మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది. మనకంటూ కొన్ని కోర్టులున్నాయి. వీటిల వల్ల ఉపయోగం ఏముంది అసల? అసలు ఏం జరుగుతుంది? తల్లిదండ్రులకి పిల్లలు లేని బాధ్యతలు ఎవరు తీరుస్తారు? ఒకసారి ఈ వీడియో ఎవరు చూస్తారో, ఎవరు చూడరో నాకు తెలీదు గానీ, మీ మన మన ఒక్కసారి మీ మనస్సాక్షిని ఒకసారి అడగండి మీరు. మీరు చేస్తున్న పని తాగి డ్రైవ్ చేయడం ఎంతవరకు కరెక్టో? రేపన్న రోజున మీరు ఒకరిని గుద్దేస్తారు కారేసుకెళ్ళి డ్రైవ్ చేసి. రేపన్న రోజున మీకే ఇలా జరిగితే, మిమ్మల్ని ఎవరైనా గుద్దేసి మీరు ఆ పరిస్థితిలో మీరుంటే, మీ కుటుంబం ఎంత స్ట్రగుల్ అవుద్ది? మీరు లేని లోటు మీ కుటుంబానికి ఎవరు తీరుస్తారు? అలాగే అవతల వ్యక్తి పోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి ఆ కొడుకు లేని లోటు ఎవరు తీరుస్తారు? మీరిచ్చే 5,00,000, 10,00,000 తీర్చవు కదా! అసలు ఏం జరుగుతుందసల? తాగాలి అనుకున్నప్పుడు తెచ్చుకుని ఇంట్లో కూర్చొని తాగితే అయిపోయడానికి తాగేసి డ్రైవ్ చేసి వేరే వాడిని చంపేయడం ఎందుకు చెప్పండి? మీరు చచ్చిపోవడం ఎందుకు చెప్పండి? నువ్వు లేని లోటు నీ భార్యకి ఎవరో తీర్చలేరు. నువ్వు ఒక ఒక భార్యకి భర్తవే. ఇద్దరు తల్లిదండ్రులకు నువ్వు ఒక కొడుకువి. ఒక కుటుంబాన్ని రన్ చేసే ఒక కుటుంబాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళే ఒక వ్యక్తివి నువ్వు. బాధ్యతాపరుడు. నీ కుటుంబం పట్ల నీకు ఎలా అయితే బాధ్యత ఉందో, సమాజం పట్ల కూడా అలాగే బాధ్యత ఉండాలి. అలా బాధ్యత ఉన్న రోజునే ఇలాంటి యాక్సిడెంట్లు తగ్గుతాయి. నేను ఇక్కడ పోలీసుల్ని నేను తప్పని అనను. ఎందుకంటే వాళ్ళ డ్యూటీని చేసుకోనివ్వట్లేదు కొంతమంది నాయకులు కానివ్వండి, లేదంటే వాళ్ళ పైనున్న అధికారులు కానివ్వండి. ఓకే. ఆ పైనున్న అధికారి ఏదన్నా చెప్తే, ఆ పైనున్నోడు ఇంకొకడొచ్చి ఇంకోటేదో చెప్తాడు. అలా ఇలా చేస్తున్నాం అనేసి. అది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఒకసారి ఆలోచించండి. ప్రజలు కూడా ఆలోచించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకి మనం బండి కొనిస్తున్నామంటే అది మన స్థాయికి మించి అవసరమని ఒకసారి ఆలోచించండి. పిల్లలకు కూడా చెప్పండి. యూత్‌కి కూడా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి బండ్ల మీద బండి కొనుక్కొని తిరిగేసామంటే అది ఏదో ప్యాషన్ కాదది. మన సొంత డబ్బులతో కష్టపడి కొనుక్కుంటే తెలుస్తది. ఒక రూపాయి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇక్కడ గల్ఫ్ కంట్రీస్‌లో పని చేసుకొని, ఇలా చేసుకొని ఇంతలా చేస్తున్నారు ఎందుకు? నీ 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 భవిష్యత్తు బాగుండాలని. నువ్వేదో బండేసుకొని తిరిగేసి దేన్నో దాన్ని గుద్దేసి చచ్చిపోతావని కాదు. వాళ్ళేంటంటే వాళ్ళ సంతోషం కోసం ఓకే. నా కొడుకు బాగా చదువుకుంటున్నాడో, సరే ఓ బండి కొనిస్తే కొంచెం వాడికి శ్రమ తగ్గుద్ది. ఎళ్ళొచ్చి కొంచెం ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ఈ శ్రమ పడకుండా వెళ్తాడని బండి కొనేస్తున్నారు తప్ప, నువ్వు ఆ బండేసి రోడ్ల మీద గింగిరాలు కొడతావని కాదు. ఆలోచించండి ఒకసారి. తల్లిదండ్రుల కోసం కూడా ఒకసారి ఆలోచించి మీరు చేస్తున్న పనులు చూడండి ఒకసారి. సెటిల్మెంట్ల విషయానికి వచ్చేసరికి శవాల మీద కూడి తినేవాళ్ళు చాలామంది ఉంటారు. బిడ్డ పోయాడని బాధలో తల్లిదండ్రులు ఉంటే ఆ శవం మీద ఎంత లాగుదామని చూసి ఇంకొకడు ఉంటాడు. నా మాటలు ఎవరికన్నా బాధ అనిపించవచ్చు. బాధపడండి, నో ప్రాబ్లం. నా మనసులో బాధ చెప్తున్నాను. ఒక వ్యక్తి ఒక కుటుంబానికి ఒక వ్యక్తిని గుద్దేసి ఆ కుటుంబానికి హెల్ప్ చేయడు. సెటిల్మెంట్ చేసుకుంటామంటాడు. ఆ సెటిల్మెంట్ ఏ విధంగా? వీడి దగ్గర కొన్ని కోట్లు ఉన్నా సరే ఆడికి 10,00,000 ఇవ్వడానికి నొప్పి వచ్చేస్తుంది. రూ. 1,00,000 ఇస్తాను, 2,00,000 ఇస్తాను, 3,00,000 ఇస్తానని బాధ. మధ్యలో ఈ సెటిల్మెంట్ బ్యాచ్ వచ్చి సర్లే మేము సెటిల్ చేస్తాం, మాకు 1,00,000 ఇవ్వండి, వాళ్ళ కుటుంబాన్ని మేము చూసుకుంటామని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్లే జరిగింది కదా, అలా 2,00,000 ఇస్తామంటారు అనేసి వాళ్ళ తల్లిదండ్రులకు 1,50,000 2,00,000 మొత్తం చెప్పి 2,00,000 దొబ్బేస్తారు. సిగ్గు శరం. ఆ కుటుంబం పరిస్థితి ఏంటి అని ఆలోచించరు. అలాంటి స్థితిలో ఉన్నాం. అలాంటి బతికానని అనిపించదు ఒక్కొక్కసారి. ఇంకెన్ని మాట్లాడుకున్నా ఇప్పుడు నా మాటలతో ఎవడం మాడిపోతారని కాదు. బాధ ఉంటుంది కదా, నా బాధను చెప్పాలనిపించి నేను చెప్తున్నాను. యూత్ కూడా ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రులకి మీరేమీ తల్లిదండ్రులని బంగారం సింహాసనం మీద ఊరేగించవసరం లేదు. చక్కగా చదువుకుని వాళ్ళకు మంచి పేరు తీసుకురండి సరిపోద్ది. ప్రయోజకులు అవ్వండి సరిపోద్ది. నాకు బండి కొనియ్యి, నాకు లేదంటే కారు కొనియ్యి, అది కాదు. మీకేమైనా దమ్ముంటే మీరు సంపాదించి కొనుక్కోండి. మీ తల్లిదండ్రులకి ఏం సంపాదించి ఇవ్వండి. అంతే తప్ప వాళ్ళ పిక్ తినేయడం కాదు. ఒకసారి గల్ఫ్ కంట్రీస్ వచ్చి ఒకసారి చూడండి. జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. మీ తల్లిదండ్రులు ఇక్కడ ఎంత కష్టపడుతున్నారో, ఎన్ని బాత్రూమ్లు కడుగుతున్నారో, లేదంటే ఎంత సిమెంట్ పని చేసి, లేదంటే కన్స్ట్రక్షన్ వర్క్లో ఎలా కష్టపడుతున్నారో మీ అమ్మా నాన్నలు చూస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు కూడా అర్థం కాలేదా? మీరు ఇంకా అసలు జీవితంలో బాగుపడే ఇదే లేదు మీకు అసలు. ఇంక నాకు ఎన్ని చెప్పినా కూడా చెప్తూనే ఉంటాను. కాకపోతే ఇంక నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లా. ఇది చూస్తున్నాయి. ఒక్కొక్క యాక్సిడెంట్ చూస్తుంటే ఆ బాడీ ఉన్న విధానం చూస్తుంటే నాకు
అసలు మాటలు కూడా రావట్లా. దయచేసి ఒకసారి తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఆలోచించండి. అలాగే డ్రింక్ చేసి కారు నడపాలనుకున్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించి మీరు నిర్ణయాలు ఒకసారి మార్చుకోండి. ఎక్కడో చోట కూర్చొని తాగొచ్చు. తాగేసి కార్ డ్రైవ్ చేసి ఇంటికి వెళ్ళాలని ఏం లేదు. మీ దగ్గర కారు కొనుక్కునే డబ్బులు ఉన్నాయి, కార్ డ్రైవ్ చేసి అంత మీకు ఓన్గా కారు ఉందంటే కనీసం మీరు ఒక రూమ్ బుక్ చేసి అక్కడ పడుకునే డబ్బులు కూడా మీ దగ్గర ఉంటాయి. దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను.